ప్రభుత్వం రాజ్యాంగాన్ని ఉల్లంఘిస్తోందన్నారు బీఆర్ఎస్ నేతలు. మేనిఫెస్టోను సీఎం రేవంత్ తుంగలో తొక్కారన్నారు. రిపబ్లిక్ డే సందర్భంగా పార్టీ కార్యాలయంలో జాతీయ జెండా ఆవిష్కరించారు. రాజ్యాంగాన్ని, ప్రజాస్వామ్య విలువలను పరిరక్షించాలన్నారు. రాజ్యాంగ స్ఫూర్తితో అన్యాయాలపై పోరాడాలని పిలుపునిచ్చారు. తెలంగాణ భవన్లో 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. శాసనమండలి ప్రతిపక్ష నేత మధుసూదనాచారి జాతీయ జెండా ఆవిష్కరించారు. మాజీ మంత్రి కేటీఆర్, బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, నేతలు కార్యక్రమంలో పాల్గొన్నారు. రిపబ్లిక్ డే సందర్భంగా రాజ్యాంగ పరిరక్షణ, ప్రజాస్వామ్య విలువలపై ప్రత్యేక నాటిక ప్రదర్శన ఏర్పాటు చేశారు. ప్రభుత్వం రాజ్యాంగ ఉల్లంఘనలకు పాల్పడుతోందని ఆరోపిస్తూ నాటిక ప్రదర్శించారు. కేటీఆర్, పార్టీ ఎంపీలు, నేతలు నాటికను వీక్షించారు. కాంగ్రెస్ మేనిఫెస్టోను సీఎం రేవంత్ తుంగలో తొక్కారని విమర్శించారు మాజీ మంత్రి కేటీఆర్. అనేక అబద్దాలు, అడ్డగోలు హామీలతో అధికారంలోకి వచ్చారని, ఇప్పుడు ప్రజా సమస్యలను పక్కన పెట్టారని విమర్శించారు. తెలంగాణ భవన్లో కేటీఆర్ సమక్షంలో చేవెళ్ల నియోజకవర్గ ఇతర పార్టీల నేతలు బీఆర్ఎస్లో చేరారు. వారికి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు కేటీఆర్. భారత రాజ్యాంగాన్ని, రాజ్యాంగంలో చెప్పిన మాటలని, అందులో పేదవాళ్ల కోసం ముఖ్యంగా పొందుపరిచిన హక్కులని, వీటన్నిటిని కూడా మేము కాపాడుతామని చెప్పే కాంగ్రెస్ పార్టీ ఇవాళ రాజ్యాంగమే కాదు, వాళ్ళు రాసిచ్చిన మేనిఫెస్టోను కూడా తుంగలో దొక్కుతా ఉన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం బీసీ కులగణనపై తప్పుడు లెక్కలు చెప్పిందన్నారు జాగృతి అధ్యక్షురాలు కవిత. కులగణనపై కేంద్రం కొత్త మోసానికి తెరతీసిందన్నారు. కేంద్రం చేపట్టే కులగణన డాక్యుమెంట్లో బీసీ అనే కాలం లేదన్నారు. కానీ మనమేమో కేంద్రం చేసే కులగణనపై నమ్మకం పెట్టుకున్నామన్నారు. బంజారాహిల్స్ జాగృతి కార్యాలయంలో రిపబ్లిక్ డే సందర్భంగా జెండా ఆవిష్కరించారు కవిత. జాతీయ స్ఫూర్తితో బీసీలు ముందుకు కదలాలని చెప్పారు. రేపు గవర్నర్ను కలవనున్నారు బీఆర్ఎస్ నేతలు. కేటీఆర్ ఆధ్వర్యంలో గవర్నర్ను కలిసి సింగరేణి టెండర్లపై ఫిర్యాదు చేయనున్నారు. సింగరేణి టెండర్లలో కుంభకోణం జరిగిందని ఆరోపిస్తూ గవర్నర్కు కంప్లైంట్ ఇవ్వనున్నారు.